హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z10R ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. iQOO ముఖ్యంగా యూత్ కోసం, స్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఈ ఫోన్ ఫోకస్ చేసి తీసుకొచ్చామన్నట్లు చెప్తుంది. వన్ వర్డ్ లో ఈ ఫోన్ ఒక ఆల్రౌండర్ లా కనబడుతుంది. అండర్ 20,000 లో ఎగ్జాంపుల్ బిల్ క్వాలిటీ చూడండి, వాటర్ రెసిస్టెన్స్ కానీ, డ్రాప్ రెసిస్టెన్స్ కానీ, ప్రాసెసర్ పరంగా, నెట్వర్కింగ్, డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్, కెమెరా, ఈవెన్ బ్యాటరీ అన్ని డిపార్ట్మెంట్స్ ని మాక్సిమం టెక్ చేస్తుంది. అండర్ 20,000 లో వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ ఫోన్ కింద నాకు అనిపించింది. కానీ ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే లేవు, ఒక 2-3 కాన్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ గా చెప్తాను. అవి మీకు ఓకే అనుకుంటే అప్పుడు దీని వైపు మీరు చూడండి. అండర్ 20,000 ఈ ఫోన్ కొనొచ్చా కొనొద్దా అని చెప్పిన క్లారిటీ మీకు ఇచ్చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే iQOO Z సిరీస్ బాక్స్ లానే ఉంది. అండ్ నా దగ్గర ఉంది 12GB 256GB వేరియంట్, ఆక్వా మెరైన్ కలర్ నా దగ్గర ఉంది. అండ్ సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తున్నా, అసలు ఫోన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ వస్తుంది. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అండ్ ఒక TPU కేస్ ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కేస్ వేస్తే ఫోన్ లుక్ ఏం డిస్టర్బ్ అవ్వట్లా. స్పెషల్లీ కార్నర్స్ కేస్ ప్రొటెక్షన్ మాత్రం చాలా బాగుంది. సరే, ఇది పక్కకు పెడితే నెక్స్ట్ ఒక టైప్ ఏ అడాప్టర్ ఇస్తున్నారు. 44W చార్జర్. ఇది ఫ్యాక్ట్ ఏంటంటే వివో బ్రాండింగ్ ఉంది. అండ్ అలానే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి ఇంకా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే, బాక్స్ కంటెంట్స్ పరంగా మాత్రం థమ్స్ అప్, దేన్ని మిస్ చేయట్లా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుందాం. చాలా హైలైట్ చేశారు దీన్ని. ఈ ఫోన్ ఫస్ట్ టైం బడ్జెట్ లో, జనరల్ గా మనం iQOO ఫ్లాగ్షిప్ లో మాత్రమే, iQOO 13 వీటిలో మాత్రమే వాటర్ రెసిస్టెన్స్ చూస్తాం. ఇన్ఫాక్ట్ iQOO Neo 10 దీంట్లో కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఇవ్వాలి 30,000 వస్తున్నా. బట్ వీళ్ళు అండర్ 20,000 లో IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం. గొప్ప ఏం కాదనుకోండి, మిగతా బ్రాండ్స్ ఆల్రెడీ తీసుకొచ్చేసి ఉన్నాయి, వీళ్ళు మొదటిసారి తీసుకొచ్చారని చెప్తున్నా. అలానే మిలిటరీ గేట్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ కూడా ఉంది. కొద్దిగా షాక్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ SGS కంప్లీట్ ఫోన్ ఫాల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే ఎలా పడినా కానీ డ్రాప్ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పినట్లు చెప్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్, పాలికార్బోనేట్ బ్యాక్. అండ్ ఫ్రంట్ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అని చెప్పంటున్నారు. స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో ఈక్వల్ ఇది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే అండర్ 20,000 లో మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. IP68, IP69, మిలిటరీ గేట్ స్టాండర్డ్, SGS ఫుల్ ఫాల్ ప్రొటెక్షన్ పక్కకు పెట్టి, ఈ ఫోన్ లో నా ఫేవరెట్ పార్ట్ నాకు బాగా అనిపించింది. జనరల్ గా కెమెరాస్, బ్యాటరీ ఇవన్నీ ఇష్టపడుతూ ఉంటాం. బట్ నాకు డిజైన్ బాగా నచ్చింది. దీంట్లో సైడ్ 7.39mm థిన్ తో వస్తుంది. 5700 mAh బ్యాటరీ ఉంది దీంట్లో, అంటే ఆల్మోస్ట్ 6,000. బట్ 7.39mm థిక్నెస్ తో వస్తుంది అంతే. అండ్ ఇన్ హ్యాండ్ వెయిట్ కూడా 183 grams అంతే. లేడీస్ కి ఒకవేళ గిఫ్ట్ చేస్తే మాత్రం చాలా ఇష్టపడతారు ఈ ఫోన్ ని. కేస్ లేకుండా వాడడానికి ట్రై చేయండి. ఫీల్ అండ్ డిజైన్ కంఫర్ట్ ఎక్సలెంట్ ఉంది. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం దీంట్లో మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 2.6 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్ ఏం కాదు, మనం ఇంతకు ముందే CMF Phone 2 లో చూసాం దీన్ని. అండ్ Moto 860 Fusion ని చూసాం. 15,000 వచ్చింది, 20,000 పైన వచ్చింది. అండ్ ఇప్పుడు వీళ్ళు అండర్ 20,000 లో ఈ ప్రాసెసర్ తీసుకుని వస్తున్నారు. మోడరేట్ యూసేజ్ కోసం ఈ ప్రాసెసర్ మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. ఎగ్జాంపుల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నా. Antutu రన్ చేశాను అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ రన్ చేశాను. Antutu అరౌండ్ 6,20,000 వరకు స్కోర్ చేసింది. వీళ్ళు 7 lakhs వరకు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ CPU అరౌండ్ 91% దగ్గర థ్రాటిల్ అయింది 15 minutes థ్రెడ్స్ రన్ చేసినప్పుడు. అండర్ 20,000 లో ఇంకా పర్లేదని చెప్పొచ్చు. బట్ దీనికంటే బెస్ట్ కూడా ఇవ్వచ్చు. అండ్ BGMI కూడా యాడ్ చేశాను. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 60 FPS వరకే. వీళ్ళు కావాలని చెప్పిన క్యాప్ చేస్తున్నారు. ఎందుకంటే 90 FPS 120 అలా ఇస్తే కొద్దిగా లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్, అనవసరమైన ప్రెషర్ ఎందుకు ప్రాసెసర్ గా అని చెప్పని వీళ్ళు 60 FPS వరకు తీసుకొచ్చారు. టఫ్ గా నేను 2.5 hours వరకు గేమింగ్ సెషన్ చేసా. చేతులు లైట్ వెయిట్ ఉంది కాబట్టి అలా గేమ్స్ వెళ్ళిపోయినాయి. బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే మినిమల్ లాక్స్ అండ్ మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ అనిపిస్తున్నాయి. ఒక గంటన్నర మీరు నాన్ స్టాప్ ఆడితే మినిమల్ గా ఫ్రేమ్ డ్రాప్స్ లాక్స్ కనబడుతున్నాయి. అందుకని చెప్పి నేను మోడరేట్ పర్పస్ దీన్ని పిక్ చేసుకుంటాను చెప్తున్నా. అవుట్ అండ్ అవుట్ మీరు గేమింగ్ ఆడుకుంటాను అనుకుంటే ఈ ఫోన్ మీకోసం కాదు. అండర్ 20,000 లో మీ కష్టం. సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్ కింద మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మోడరేట్ పర్పస్ అనుకుంటే పిక్ చేసుకోండి. అండ్ డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, మినిమల్ మల్టీ టాస్కింగ్ వీటి పరంగా అయితే క్వశ్చన్ మార్క్ ఏం అక్కర్లా, ఈజీగా హ్యాండిల్ చేసిద్ది. దాని పరంగా ఇబ్బంది లేదు. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ RAM and ROM. ఇది LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. UFS 3.1 కాదు. మనకు అండర్ 20,000 లో ఆల్రెడీ UFS 3.1 ఉన్న ఫోన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు స్టిల్ UFS 2.2 తోనే వచ్చారు. అండ్ SD కార్డ్ సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. మీరు మెమరీ కార్డ్ లాంటివి అయితే దీంట్లో వేసుకొని స్పెండ్ చేసుకోవడం ఇట్లాంటి కుదరవు. ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్స్ ని, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసి చూసా. 1TB SSD ని డిటెక్ట్ చేసింది. అండ్ Type C పెన్ డ్రైవ్స్ ని డిటెక్ట్ చేస్తుంది. పోర్ట్ కూడా ఇది Type C 2.0 పోర్టే. డేటా ట్రాన్స్ఫర్స్ వరకు మనం వాడుకోవచ్చు. బట్ మెమరీ మేనేజ్మెంట్ వీటి పరంగా అయితే ఇప్పుడు హెవీ యాప్స్ ఉంటాయి, BGMI లాంటివి. అలాంటివి అయితే మెమరీలో ఉంచుకోవట్లేదు. చిన్న రోజు మనం వాడుకునే ఫోన్ పే ఇట్లాంటి యాప్స్ అయితే పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఇందులో 8 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. 5G బ్యాండ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే 10 లోపే ఉన్నాయి. కాకపోతే ఈ యాంటనా బ్లాకేజ్ లేదు, 360 యాంటనా కాబట్టి సిగ్నల్ రిసెప్షన్ అండ్ 5G స్టాండ్ అలోన్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి. వివో ఎనోట్ సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ 5G మనం కావాలనుకుంటే స్టాండ్ అలోన్ కాల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ కస్టమ్ డైలర్, ఇలా ఓన్ డైలర్ తో వచ్చింది కాబట్టి కాల్స్ అవి రికార్డ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎక్కడ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ లాంటి రావు. అండ్ డైలర్ UI కూడా బాగుంటుంది. అలానే పైన రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా పడుతుంది. అంటే ఎంత స్పీడ్ లో మనం ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాం, డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ కూడా పైన స్టేటస్ బార్ లో పడుతూ ఉంటాయి. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఆడియో కోడాక్స్ అన్ని సపోర్ట్ ఉన్నాయి. SBC, AAC, Sony LDAC సపోర్ట్, యాప్టెక్స్ మోడ్ ఇట్లాంటి అన్ని ఆడియో కోడాక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది.
బట్ ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC, ఐఆర్ బ్లాస్టర్ వీటి పరంగా అయితే రెండు లేవు. అట్లీస్ట్ ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చుంటే బాగుండేది. NFC మనం ఎక్స్పెక్ట్ చేయాలి మీ బడ్జెట్ లో, బట్ ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చుంటే బాగుండేది. రిమోట్ కంట్రోల్ లాగా మన గ్యాడ్జెట్స్ ని మనం యూస్ చేసుకుని ఉండే వాళ్ళం. ఐఆర్ సెన్సర్ మిస్ చేశారు ఏమో, వీళ్ళు బడ్జెట్ లో ఉందని NFC, ఐఆర్ బ్లాస్టర్ మిస్ చేశారేమో. కానీ మన ఛానల్ లో మాత్రం ఏ ఒక్క పాయింట్ ని, ఎటువంటి కంటెంట్ ని మిస్ చేయకుండా టైం టు టైం అప్లోడ్ చేస్తూ ఉంటా. ఛానల్ గురించి ఒక చిన్న యాడ్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్నారు అనుకుంటే, కంటెంట్ వర్త్ అనిపించిందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ P3 వైడ్ కలర్ గ్యామెట్ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ ఉంది. డిస్ప్లే కలర్స్ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్, డార్క్ టోన్స్, డీప్ బ్లాక్స్, డీప్ కాంట్రాస్ట్ లెవెల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ నేచురల్ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. డిస్ప్లే షార్ప్ గా ఉంది, క్రిస్ప్ గా ఉంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మీరు ఇబ్బంది పడరు. ఈవెన్ యూట్యూబ్ లో 4K HDR కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో HDR వీడియోస్ అవి ప్లే చేసినప్పుడు కూడా కొద్ది డిస్ప్లే లైట్ అప్ అవడం. రెండు ఇది Netflix HDR కూడా సపోర్ట్ ఉంది అన్నట్లు చెప్తున్నారు. అలానే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. Amazon Prime ఇట్లాంటి వాటిలో HD కంటెంట్ మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ 1800 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. అందులో 1300 nits మనకి హై బీమ్ నిట్స్ ఉంటాయి. అండ్ 800 nits టిపికల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డిస్ప్లే విజిబిలిటీ అయితే బానే ఉంది. ఇప్పుడు రైనీ సీజన్స్ నడుస్తున్నాయి, ఎక్స్ట్రీమ్ సన్లైట్ మనకు లేదు. సో వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలా. అండ్ క్వాడ్ కర్వ్డ్ కాబట్టి కొంచెం ఈ టెంపుల్ గ్లాస్ ఇట్లాంటివి వేయించుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి. యూవీ గ్లాస్ మాత్రం అసలు వేయించొద్దు. ఐ ప్రొటెక్షన్ పరంగా SGS లో లైట్ బ్లూ ఫిల్టర్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. కొద్దిగా ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ నాకు నచ్చలేదు. కొంచెం ఇంకా పైకి పెట్టాలన్నట్లు అనిపించింది. మరి కిందకి అయిపోయింది ఫింగర్ ప్రింట్. ఒక చేత్తో మనం ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎగ్జాక్ట్ గా పెట్టడానికి కొంచెం కుదరట్లేదు. బట్ యాక్యురసీ బాగుంది, వెంటనే అన్లాక్ అవుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మెయిన్ USP కెమెరాస్. 4K 30 FPS లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా యూసేజ్ రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు కదా. నేను స్టార్టింగ్ లో చెప్పిన కాన్ కూడా కెమెరాస్ దగ్గర క్లియర్ గా చెప్తాను వినండి. ప్రైమరీ కెమెరా ఇందులో 50 MP కెమెరా Sony IMX882 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెకండరీ కెమెరా 2 MP డెప్త్ సెన్సర్. ఇంట్లో వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా గానీ అది పెద్దగా ఉపయోగపడేది కాదు. అండ్ అంత సూపర్ గా పర్ఫార్మ్ చేసేది కూడా కాదు. సో వైడ్ యాంగిల్ స్కిప్ చేయడం కూడా మనకి మంచిదనే చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. అండర్ 20,000 లో 32 MP సెల్ఫీ కెమెరా మోస్ట్లీ పెద్ద బ్రాండ్స్ నుంచి మనకు రావు. నేను ఈ ఫోన్ మీద వీళ్ళు చెప్పినట్లే వ్లాగర్స్ కోసం అన్నట్లు అంటున్నారు కదా, వ్లాగింగ్స్ ఇట్లాంటివి చేసి అండ్ కెమెరా శాంపిల్స్ అన్ని ఒక దగ్గర పెట్టి డీటెయిల్డ్ కెమెరా రివ్యూ చేస్తా. అక్కడ ఇంకా డెప్త్ గా మాట్లాడతా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న ఓవర్వ్యూ లాంటిది మీకు ఇస్తాను. ముందుగా మనం ఫోటో శాంపిల్స్ గురించి మాట్లాడితే, డే లైట్ లో మనం క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 ఫోటోల్లో 6-7 ఫోటోల వరకు బాగానే వస్తున్నాయి. ఒక 3 ఫోటోస్ మాత్రం కొంచెం బ్లాకిష్ గా, అండ్ 2-3 ఫోటోస్ లో మనకి HDR కొంచెం అటు ఇటు అవుతున్నట్లు నాకు అనిపించింది. అప్డేట్ ఒకటి పుష్ చేశారు వీళ్ళు. దాంట్లోనే సెక్యూరిటీ ప్యాచ్ ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ కెమెరాలో కూడా కొన్ని బగ్స్ ఉంటాయి, అవన్నీ ఫిక్స్ చేశారు. ఇమేజ్ డీటెయిల్స్ పరంగా మాట్లాడితే, డిఫాల్ట్ గా బ్యూటీ ఇవన్నీ ఆన్ చేసి ఉంటాయి. అవన్నీ మీరు ఆఫ్ లో పెట్టుకోండి, లేకపోతే సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అవి ఆఫ్ లో పెట్టుకున్నప్పుడు డీటెయిల్స్ అవి పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. నేను ఒక 1 మీటర్ డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేస్తే డీటెయిల్స్ క్యాప్చర్ అవుతున్నాయి. అంతకంటే దూరంగా వెళ్ళి మీరు ఫోటోస్ తీసుకోవాలనుకుంటే డీటెయిల్స్ కనపడట్లా. ఇంకా రెండు పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేయాలంటే 1.5x అండ్ 2x రెండు ఎక్స్ట్రా ఫోకల్ లెన్స్ ఇచ్చారు. బేసిక్ గా 1x అంటే 26mm ఫోకల్ లెన్స్ తో క్యాప్చర్ అవుతుంది. 1.5x అంటే 39mm ఫోకల్ లెన్స్ తో క్యాప్చర్ అవుతుంది. 2x అంటే 52mm ఫోకల్ లెన్స్ తో క్యాప్చర్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ 10 ఫోటోల్లో దొరికిపోతుంది. హెయిర్ దగ్గర కొద్దిగా సాఫ్ట్ బ్లర్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే దానికి కుదరట్లా. 10 ఫోటోలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి. ఇంకా కరెక్ట్ గా చేస్తే బాగుండు అని చెప్పి. బట్ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఎక్స్పోజర్ కంట్రోల్స్ హెవీ ఎక్స్పోజర్ లో ఉన్నప్పుడు, హెవీ సన్లైట్ లో ఉన్నప్పుడు మీరు క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వాష్ అవుట్ అయినట్లు కొంచెం వైట్ గా వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా డే లైట్ శాంపిల్స్ వరకు అయితే 10కి మనం 7 పాయింట్లు అయితే ఇవ్వచ్చు. ఒక 3-4 పాయింట్లు అయితే మిస్ అవుతుంది. బడ్జెట్ కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. అండర్ 20,000 లో వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డే లైట్ లో అయితే ఫోటో శాంపిల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బాగానే ఉన్నాయి. 32 MP కాబట్టి డీటెయిల్స్ అవి, స్కిన్ టోన్స్ అవి ప్రాపర్ గానే క్యాప్చర్ చేస్తుంది. బోత్ నార్మల్ ఫోటో అండ్ పోర్ట్రేట్ షాట్స్ రెండింటిలో కూడా సెల్ఫీ కెమెరాస్ పరంగా పెద్దగా ఇష్యూ అన్నట్లు నాకు అనిపించలేదు. మంచి షాట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఇంకా లో లైట్ లోకి వెళ్ళిపోతే హైలైట్ పార్ట్ దీంట్లో ఆరా లైట్ అని చెప్పి ఇచ్చారు. సాఫ్ట్ లైట్ ఇస్తుంది. ఒక సాఫ్ట్ బాక్స్ మన ఎదురుగా ఉంటే ఎలా సాఫ్ట్ లైట్ పడుతుందో అలా ఇస్తుంది. 3 to 4 లెవెల్స్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్ లైట్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ప్రాసెసింగ్ కూడా ఆరా లైట్ ఆన్ చేసినప్పుడు బెటర్ ఉంది. ఆరా లైట్ ఆఫ్ చేసి ఫోటో తీస్తే నాయిస్ ఎక్కువ రికార్డ్ అవుతుంది. అండ్ ఫోటో కూడా చాలా స్మూత్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. కానీ ఆరా లైట్ ఆన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ కొంచెం బెటర్ అని, అండ్ కలర్స్ కూడా కొంచెం బాగున్నాయి. ఎగ్జాక్ట్ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. లైట్ ఇంటేక్ కానివ్వండి, అన్నింటిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. జనరల్ గా ఫ్లాష్ మనకి హార్ష్ గా పడకుండా ఈ ఆరా లైట్ ఇచ్చి మంచి పని చేశారంటే నాకు అనిపించింది. ఆరా లైట్ ఆఫ్ చేసి మీరు ఫోటోలు తీసుకుంటే లైట్ తక్కువ ఉన్న ఏరియాలో 10కి 10 ఫోటోలు నచ్చలేదని అంటారు మీరు. కానీ ఆరా లైట్ ఆన్ చేసుకుంటే 10కి 10 ఫోటోలో లైట్ ఇంటేక్ బాగుంది, కలర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఎక్కడో ఒక 2-3 ఫోటోల్లో మాత్రం OIS కొంచెం షేకీగా వచ్చినట్లు నాకు అనిపించింది. కొంచెం మోషన్ లో ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకా ఫ్రంట్ కెమెరా లో లైట్ లో ఆటోమేటిక్ గా ఫ్లాష్ ఆన్ అవుతుంది. అది కొంచెం హార్ష్ గా పడుతుంది. ప్రాసెసింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు మాత్రం సరిగ్గా కుదరలేదు అనిపించింది. ఆఫ్ చేసి తీసుకోండి. నాయిస్ మాత్రం బీభత్సంగా ఉంది. డీటెయిల్స్ కూడా సరిగ్గా కనపడట్లా. లో లైట్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రం అసలు ఆన్ చేసుకోమాకండి. ఒక ఫోటో కూడా నచ్చలేదు నాకు. సరే పక్కకు పెట్టేసి ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే, రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు. రేర్ సైడ్ 4K 30 పర్లేదు, బానే ఉంది. డీటెయిల్స్
పర్లేదు బాగానే క్యాప్చర్ చేస్తుంది. స్టేబిలైజేషన్ కూడా బాగానే ఉంది. 120,000 లో యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. కానీ ఫ్రంట్ కెమెరా 4K 30 FPS లో మాత్రమే స్టేబిలైజేషన్ సరిగ్గా లేదు అన్నట్లు నాకు అనిపించింది. మోస్ట్లీ వీళ్ళు వ్లాగింగ్ అని చెప్పి అంటున్నారు. హ్యాండ్ హెల్డ్ మనం వీడియోస్ ఇట్లాంటివి రికార్డ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం స్టేబుల్ గా వచ్చి ఉంటే బాగుండేది. వీడియోస్ అయితే నేను రైట్ సైడ్ కొంచెం రికమెండ్ చేస్తా. ఫ్రంట్ కెమెరాని ఎక్కువ నేను సజెస్ట్ చేయలేకపోతున్నా. ఒకసారి వీడియో శాంపుల్స్ కి డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ZTE నుంచి రికార్డ్ చేస్తున్నా, రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డైనమిక్ రేంజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అబ్జర్వ్ చేయండి. ZTE నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. స్టెబిలైజేషన్ అంత గొప్పగా ఉన్నట్లు నాకు అనిపించట్లా. అండ్ కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో iQOO ZTE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 30 FPS శాంపుల్. 4K 30 FPS స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. 1080p 30 FPS లో కూడా స్టెబిలైజేషన్ సరిగ్గా లేనట్లు నాకు అనిపిస్తుంది. ZTE నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి. iQOO ZTE నుంచి రికార్డ్ చేస్తున్నా, రైట్ సైడ్ కెమెరా 4K 30 FPS శాంపుల్. మీరు ఒకవేళ లో లైట్ లో ఇలాంటి ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4K 30 FPS లో లో లైట్ లో. సో చూసారుగా శాంపుల్స్. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. దీన్ని బట్టి కెమెరాస్ మీకు సూట్ అవుతాయా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. నేను ఇన్ డెప్త్ ఇంకా కెమెరా రివ్యూలు మాట్లాడడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ రెండింటి నుంచి వాల్యూమ్ వచ్చింది. స్పీకర్స్ సపరేషన్ అయితే బాటమ్ నుంచి కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది టాప్ తో కంపేర్ చేస్తే. అండ్ వాల్యూమ్ కూడా దీంట్లో 300% వాల్యూమ్ బూస్టర్ ఇస్తూ ఉంటారు జనరల్ గా iQOO వాళ్ళు. దీంట్లో 300% వాల్యూమ్ బూస్టర్ అట్లాంటివి ఏం లేవు. మరీ టూ లౌడ్ అయితే ఏమీ లేదు. 100% ఎంత ఉందో అంతే వస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియాలో మీరు వినాలనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా యావరేజ్ గానే ఉంది. బడ్జెట్ ఫోన్స్ లో మనకి ఎలాంటి స్పీకర్ అవుట్పుట్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు మరీ అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోమాకండి. అండ్ అదనంగా డాల్బీ అట్మోస్ అట్లాంటివి కూడా ఏముండదు. అండ్ నెక్స్ట్ సెకండ్ మెయిన్ యూఎస్పీ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో 5700 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అదే మైనస్ అనిపించింది. 1 hour 20 minutes పట్టేసింది నాకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. ఇంకా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. అదొకటి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం 67 వాట్ కానీ 80 వాట్ ఛార్జెస్ ఇట్లాంటివి ఇచ్చుంటే బాగుండేది. ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ డిశ్చార్జ్ నేను అబ్జర్వ్ చేస్తే ఒక డే మొత్తం ఎలా యూస్ చేసుకున్నా కానీ ఇది కంప్లీట్ డెడ్ అవ్వట్లా. ఒక ఫుల్ వర్కింగ్ డేని మీరు హెవీ టాస్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా మాత్రం అస్సలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా మోడరేట్ యూజర్ అనుకుంటే సెకండ్ డే కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్ తో వస్తుంది కాబట్టి FuntaChoice 15 దీంట్లో యాప్ లాక్, హిడెన్ యాప్స్, డ్యూయల్ యాప్స్, ప్రైవేట్ సేఫ్ ఇట్లాంటి అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అలానే ఇంకా సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వర్షన్ స్పీడ్ పరంగా అయితే ఇది FuntaChoice 15 బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అప్డేట్ ఒకటి ఉంటుంది, అప్డేట్ చేయండి. అప్డేట్ చేయకపోతే జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉండిద్ది. ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి July 1st సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది లేటెస్ట్. కానీ అప్డేట్ పాలసీ వీళ్ళు 2+3 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. 3+4 ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ వీటి పరంగా అయితే అక్రాస్ ఇండియా 650+ సర్వీస్ సెంటర్స్ ఉన్నట్లు వివో వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. ఎక్కడైతే వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు మీ iQOO ఫోన్ ని సర్వీస్ చేయించుకోవచ్చు. సర్వీస్ పరంగా మాక్సిమం మీకు సెంటర్స్ దొరికేస్తాయి. బట్ కొనే ముందు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మీ నిర్ణయం తీసుకోండి. ఇది ఓవరాల్ గా ఈ iQOO ZTE గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వన్ వర్డ్ లో ఒకసారి రివైజ్ చేసి దీంట్లో ప్రోస్ ఏ ఉన్నాయి, కాన్స్ ఏ ఉన్నాయి అంటే బిల్డ్ క్వాలిటీ దీని మేజర్ హైలైట్. IP68+ IP69 మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ కానివ్వండి, SGS కంప్లీట్ డ్రాప్ ఫాల్ ప్రొటెక్షన్ కానివ్వండి. రెండు పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ లో చక్కగా పర్ఫార్మ్ చేస్తుంది. మూడోది డిస్ప్లే బాగా నచ్చింది. 4 బ్యాటరీ కూడా. ఈ 4 ప్లస్ల కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకే ఒకటి కొంచెం అటు ఇటుగా అనిపించింది కెమెరాస్ స్టెబిలైజేషన్, అవి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అవి కూడా కొంచెం ఆప్టిమైజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ 4 ప్లస్ల కింద కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ దగ్గర ఒకటి నేను కాన్ కింద కన్సిడర్ చేస్తాను. వన్ వర్డ్ వెర్డిక్ట్, దీన్ని నువ్వు పర్చేస్ చేయమని రికమెండ్ చేస్తావు అని చెప్పి అడిగితే బేస్ వేరియంట్ ఒకవేళ 8GB 128GB 17,000-18,000 రూపాయలు వస్తే ఖచ్చితంగా తీసుకోండి. 18,000కి మించి ₹1 కూడా ఈ 8/128GB మీద మీరు పెట్టొద్దు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 18,000 రూపాయలకి వస్తే ఖచ్చితంగా తీసుకోండి. అంతకు మించి అయితే అక్కర్లేదు అనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన iQOO ZTE గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.